R9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. పదవి ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పనిచేసే వాళ్లే. ఎమ్మెల్యే కాకర్ల. కావలిపట్టణంలో శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నివాసం నందు పాత్రికేయ సమావేశం. ఉత్తరపట్టు నియోజకవర్గ మండల కన్వీనర్లచే ప్రమాణ స్వీకారం. వైఎస్ఆర్సీపీ యూత్ అధ్యక్షుడు గజేంద్ర ర్యాలీ. ఆత్మకూరు పట్టణంలో ఘనంగా జరిగిన తెలుగుదేశం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం. కందుకూరులో అవినీతి రహితంగా ఇంటూరి పాలన. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సూచనలతో ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు ప్రమాణ స్వీకార మహోత్సవం వింజమూరు ప్రధాన టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ అధ్యక్షత వహించగా నియోజకవర్గంలోని 8 మండలాల ప్రధాన నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, మహిళా నాయకులు మరియు వేలాది మంది కార్యకర్తలు భారీగా హాజరై ఈ వేడుకను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, ఇది లక్షలాది మంది కార్యకర్తల ఆశయాలు, ఆత్మీయతలు మిళితమైన పార్టీ అని, పార్టీ కోసం ఎన్నో కష్టాలు పడిన ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి నాయకుడికి తగిన గుర్తింపు, గౌరవం దక్కేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చూడాల్సిన బాధ్యత ఆ ఊళ్ళో కాలనీలో ఎంతమంది ఇల్లు వస్తున్నాయి, చాలా సందర్భాలను చూశారు. కాలనీలో పెట్టుకోవాలి ఇల్లు మనం పెట్టుకురాకపోతే దాదాపు 11,000 మంది మనం డిమాండెంట్లో ఇల్లు పెట్టుకుంటున్నాం. ఈ రోజు కొన్ని ఇల్లు కూడా ఓపెన్ చేస్తున్నాం. దయచేసి అందులో ఉన్న ఒక కన్వీనర్ చెప్తా ఉన్నాం. ప్రతి పంచాయతీ అందరూ 3-4 పంచాయతీలు వెళ్ళి అక్కడ కూర్చొని సమాచారం పెట్టుకొని అక్కడ వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ గురించి వినడం, వాళ్ళు చెప్పే సమస్యలను పార్టీ వారు కావచ్చు, రాజకీయం కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, రకరకాల ఏదైనా ఉంటుంది. దయచేసి వాళ్ళ కూర్చోపోతే ఆ సమస్యలు మాకు వచ్చే పరిస్థితి లేదు. అందరూ పేదలు ఉన్నారు, టెక్నాలజీ కూడా అందరికీ స్మార్ట్ ఫోన్ లేవు. దయచేసి వెళ్ళి వాళ్ళ మాట్లాడితే మన పరిస్థితి తప్పలేదు లేదు. అలాగే ఎస్టీ కమ్యూనిటీలో చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. కనీసం వస్తువులు లేని ఎస్టీ సోదరులు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎస్సీ కమ్యూనిటీలో కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మన మైనారిటీ, మన ఉదయం కూడా రియాక్ట్ తెలుసు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఒక్కరు కూడా అడ్రస్ చేసుకోవాలంటే ఆ ఇల్లు పలకరిస్తూ ఉండాలి. వీలైనంత మటుకు మనం చేసుకుంటాం. దీర్ఘకాలిక సమస్యలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్క దాని మీద దృష్టి పెట్టున్నాను నేను. ప్రతి ఒక్కటి కూడా అయ్యే పరిస్థితి ఉంది. రోడ్లు కూడా ఏది వదిలే ప్రశ్నే లేదు. ఎక్కడ మనకు ప్లాట్ఫామ్ దొరికినా, ఎక్కడ అవకాశం దొరికినా మనం ఉదయం గురించి మాట్లాడుతాము. అలాగే రెవెన్యూ డివిజన్ నుంచి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాము. న్యూ రెవెన్యూ డివిజన్ ఇవ్వాలి, మా ఇంట్లో వాళ్ళని పెట్టాలని చెప్పి విజయవాడ మాట్లాడడం జరిగింది. మన ప్రయత్నం మనం చేస్తాము. నెల్లూరు జిల్లాలో 4 రెవెన్యూ డివిజన్ ఆల్రెడీ ఉన్నాయి. అదొకటి చిన్న ఇబ్బంది. అలాగే మన బైఫికేషన్ కావడంలో ఉంది. ఆ 2 పదవులు కొంత ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. కాకపోతే ఆ ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా అది ఏం చేస్తుందని నేను భావిస్తా ఉన్నాను. అలాగే ఇక్కడికి వచ్చేది కూర్చొని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక్కడికి ఎవరికైనా రాకపోయినా కూడా మళ్ళా మేము పంచాయతీకి కానీ పడవాలనిపించినప్పుడు అక్కడ కూడా మనం ప్రమాణ స్వీకారం చేయడం, కొంతమంది దూర ప్రాంతాల నుంచి 2 రోజుల ముందే చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇబ్బంది ఏం లేదు. అక్కడికి వచ్చినప్పుడు మనం చేస్తాం. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనం CMR డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటాం. ఒక్క నిమిషం. కావలిపట్టణంలోని శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నివాసం నందు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నిజాలు మాట్లాడాలని, 2023లో ఇండోర్ సోలార్ కంపెనీ వచ్చిందని, ఇప్పుడు మా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అనే మడుగు సర్వాయిపాలెం భూములు దారాదత్తం చేశారని,
ఎన్నికల కన్నా ముందే రైతులకు నోటీసులు అందాయని తెలిపారు. టీడీపీ రావడంతో ఇండోర్ సోలార్ను కరేడు వైపు తరలించడం జరిగిందని, టీడీపీ పాలనలో బీపీసీఎల్ ఇండస్ట్రీ రావడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిపై ఎమ్మెల్యే దొగుమాటి వెంకటకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కావల్లో నిర్వహించుకుంటూ ప్రజల్ని చైతన్యపరుచుకుంటూ వ్యవసాయం, పారిశ్రామిక ప్రగతి రెండింటినీ కూడా సమపాలనలో కావలి నియోజకవర్గంలో నడుపుతున్నటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ సమావేశంలో ముఖ్యంగా ఇటీవల కాలంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మీద ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు నిర్వీర్యం అయిపోతున్నాయి, రాబోయే కాలంలో ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారని ఒక దుష్ప్రచారాన్ని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి తరుణంలో కావలి ప్రజానీకానికి వాస్తవాలు తెలియచేయాలి, వాళ్ళు చేసేటువంటి దుష్ప్రచారాలను తిరిపికొట్టాలి, ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలుసుకోవాలి, అది మీ ద్వారానే సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నా. ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే ఈ 17 కాలేజీలకి 1500 కోట్ల రూపాయలు అమౌంట్ కూడా ఆంధ్రప్రదేశ్కి వెచ్చించడం జరిగింది. గత ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం టెండర్లు పిలిచారు, కాంట్రాక్టర్లకు వర్కులు ఇచ్చారు, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లని తీసుకున్నారు. ఎక్కడా కూడా కాలేజీలను పూర్తి చేసి తరగతి గదుల్లో స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఒక్కొక్క కాలేజీ ఒక్కొక్క రకమైన స్టేజీల్లో ఉన్నాయి ఈ రోజున. ఈ పరిస్థితుల్లో విధ్వంసమైనటువంటి రాష్ట్రం నుంచి ప్రజలందరినీ కూడా ఆరోగ్యవంతులు చేయాలి, అందరికీ కూడా ఆరోగ్యం అందుబాటులో తీసుకురావాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ అండ్ ప్రైవేట్ యాజమాన్యం కింద మెడికల్ కాలేజీలను కానీ తీసుకొస్తే మెడికల్ కాలేజీలో వైద్యం అనేది మెరుగైన వైద్యాన్ని అందించడానికి అవకాశం ఉంటుందని ఈ రోజున ప్రైవేటు పబ్లిక్ యాజమాన్యంలో ఈ 17 కాలేజీలు ఇవ్వటం జరిగింది. ఇప్పటికే కేంద్రం మేము పట్టి చేస్తున్నా, ఇంకొక బొక్కలో నుంచి కూడా తెస్తున్నాను నాయన, నీ పక్కన లెఫ్ట్ రైట్లు అయ్యి ఆపు నాయన, ఇళ్లల్లో ఆడవాళ్ళు ఉసురు తగులుతుంది నాయన మనకి. అది వదిలేసి మీరు ఇక్కడ రేత్రిపూట కళల్లో కనిపించినటువంటి మిద్దెలు మేడలు చూసి ఇండస్ట్రీలు కట్టిన కళ కనొద్దు నాయన. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డికి తెలియజేస్తూ ఇంకొకసారి ఇటువంటి అబద్ధపు మాటలు, అసందర్భపు మాటలు మాట్లాడొద్దని సవినయంగా వారికి కూడా తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ ముగిస్తున్నా. పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాకం పరిధిలో గల సిడిఎం కళ్యాణ మండపం నందు 5 మండలాల కన్వీనర్లు పూతలపట్టు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కలిగిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం బంగారుపాలెం మండలం నుంచి ధరణి ప్రసాద్, తవనంపల్లి నుంచి వెంకటేశ్వర చౌదరి, యాదమరి నుంచి మురార్జీ, ఐరాల నుంచి హరిబాబు నాయుడు, పూతలపట్టు మండలం నుంచి దొరబాబు నాయుడులకు కార్యకర్తల మధ్య 5గురికి ఘనంగా పూలమాల వేసి శాలువాలు కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ మండల పరిధిలోని కార్యకర్తలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని వారు తెలిపారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు కలిగిరి మురళీమోహన్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 4 నెలలకి 2 కేసులు వేశారు. 5వ నెల దాటింది, పిండం బిడ్డగా మారుతున్నది, వీడు వరపిండంగా మారినాడు, నియోజకవర్గంలో రచ్చ చేస్తున్నాడని ఒకేసారి 6 కేసులు వేశారు. అక్కడికి తగ్గదా. నేను ఎందుకు తగ్గుతా? ఇంతమంది ప్రాణాలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటే నాకేం తక్కువ? తగ్గదా. మటర్ కేసులు పెట్టారు, భయపెట్టాలని చూశారు. అసలే నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన ప్రజల వద్దకు పాలనతో మన హక్కుల గురించి మనకు ఒక ఐడియా వచ్చింది, మనకు ఒక లెక్క వచ్చింది. ఆ తర్వాత ఈ కండువ వచ్చి భుజాన పడింది. ఇంక తగ్గుతామా? పర్యవసానం భయపెట్టాలని, ఇబ్బంది పెట్టాలని, పారిపోయేలా చేయాలని చూసిన వాళ్ళే ఎక్కడున్నాడో దిక్కు లేకుండా పోయినారు.
కాబట్టి ఇది ఎలా సాధ్యమైందంటే మీ ధైర్యంతోనే. ఒక కుటుంబ పెద్ద ఎన్ని ఇబ్బందులు వచ్చినా గెలవడానికి. నమస్కారం. మన జాతీయ పార్టీ అధ్యక్షులు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం, అట్లాగే మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశానుసారం, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ గారి అధ్యక్షతన ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం అందరి పార్టీ అధ్యక్షులు, క్లస్టర్లు, కో క్లస్టర్లు, యూనిట్లు, బూత్ ఇన్ఛార్జీలు అందరికీ సామూహిక ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మొదటగా కౌనంపల్లి మండలం పెరుగుతూ ఉంది కాబట్టి ఎవరు నిరుత్సాహపడాల్సిన పని లేదు. నెక్స్ట్ కూడా ఇంకా పదవులు ఉన్నాయి. పార్టీ పదవులు అందరికీ క్యాస్ట్ ఈక్వేషన్స్ తీసుకొని అందరికి కూడా సమానంగా పంచిపెడతాం. అందరినీ ఏకదాటిపై నడిపించి నెక్స్ట్ కూడా తెలుగుదేశం పార్టీ తవనంపల్లిలో అభివృద్ధి పదంలో నడిపిస్తానని సభాముఖంగా హామీ ఇస్తూ విరమించుకుంటున్నాం. జై హింద్. వైఎస్ఆర్సీపీ పూతలపట్టులో జరిగిన ర్యాలీకి బంగారుపాలెం మండలం యూత్ అధ్యక్షుడు గజేంద్ర ఆధ్వర్యంలో బుధవారం 10 సుమోలలో 90 మందితో ర్యాలీ. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తామని నిర్ణయం తీసుకోవడంతో దీనిపై వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పూతలపట్టులో బుధవారం ఉదయం 10:30కు అంబేద్కర్ విగ్రహానికి పూతలపట్టు మాజీ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. 3,000 మందితో జరిగిన ఈ ర్యాలీకి బంగారుపాళ్యం మండలం నుంచి మండల యువత అధ్యక్షులు గజేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆత్మకూరు పట్టణంలో ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ నూతన మండల కస్టర్, యూనిట్, బూత్ మరియు వార్డు స్థాయి కమిటీ కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆత్మకూరు పట్టణంలోని త్రికోటేశ్వర కళ్యాణ మండపంలో ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ఆర్గనైజర్ సెక్రటరీ జాకీర్ హుస్సేన్ నూతన కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. తమకు పార్టీ పదవులు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి నూతన కార్యవర్గ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ప్రతి వార్డులో సముచిత స్థానం ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తి వారి సర్వీసెస్ పార్టీకు ఎంతవరకు ఉపయోగపడ్డాయో, అలాగే ప్రజలతో ఏ రకంగా ఉన్నాయో ఇవన్నీ ఈక్వేషన్స్ తీసుకుంటూ ప్రతి వార్డులో క్షుణ్ణంగా మైక్రో లెవెల్లో పరిశీలించి వాళ్లకు ఈ కమిటీలలో ఆహ్వానం ఇవ్వడం జరిగింది. అలాగే మన పట్టణ కమిటీలో అధ్యక్షులు చంద్రారెడ్డి గారు, వీరు ఇంతకు ముందు కూడా పట్టణ అధ్యక్షులుగా ఉన్నారు. వాళ్ళ సర్వీసెస్ చాలా బాగున్నాయి కాబట్టి మన అధిష్టానం మరొకసారి మన రామనారాయణ రెడ్డి గారు ఆయనకు ఈ బాధ్యతల్ని ఇవ్వడం, అలాగే జనరల్ సెక్రటరీస్ కానివ్వండి, వైస్ ప్రెసిడెంట్, ప్రతి ఒక్కరికి సీనియర్స్ని గుర్తించి పార్టీకి వారు చేసిన వర్క్ని బట్టి, సీనియారిటీని బట్టి, వాళ్ళు పబ్లిక్లో ఉన్న ఇంటరాక్షన్ని బట్టి వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు
ప్రతి డివిజన్ నుంచి ఎన్నుకోబడిన వారితో ప్రమాణ స్వీకారం ఈరోజు ఈ ఫంక్షన్ హాల్లో చేయించడం, అలాగే వారికి అధిష్టానం ఇచ్చిన దిశానిర్దేశం వాళ్ళకి విన్నవించడం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ, అలాగే ఈ కుటుంబ సభ్యులు ఇంకా వారికి ఇచ్చిన ఈ పదవులు కాదు, ఇది ఒక బాధ్యత. ఈ బాధ్యతని సక్రమంగా వారు నిర్వహిస్తే పదవులు అనేది వానంట అవే వస్తాయని తెలుపుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు, అలాగే మన ఆత్మకూరు శాసనసభ్యులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు గారు సూచనల మేరకు ఆత్మకూరులో 23 వార్డులకు నూతనంగా గత 4 నెలల క్రితం వార్డు అధ్యక్షులుగా ఎంపిక చేసుకోవడం జరిగింది. అలాగే బూత్ కన్వీనర్లను 27 బూత్లకు కూడా 27 బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లను కూడా ఆ రోజు ఎంపిక చేసుకొని 5 మంది యూనిట్ ఇన్ఛార్జీలు, ఒక క్లస్టర్ ఇన్ఛార్జి, అలాగే అనుబంధ కమిటీలు తెలుగు మహిళ కావచ్చు, మైనార్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, అన్ని కమిటీలు కూడా అందరికీ న్యాయంగా అందరూ కూడా కష్టపడే వాళ్ళను ఎంపిక చేసి రామనాయుడు గారికి మా ఇన్ఛార్జి మాకు అబ్జర్వర్గా వచ్చేసిన జాకి కనిగిరిలో కోట్లు దోచుకొని ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నావా? నీ దోపిడీ కారణంగా ఒక అధికారి ఆత్మహత్య చేసుకున్నది నిజం కాదా? బుర్రా మధుసూదన్ యాదవ్. అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని 11 సీట్లు కూర్చోబెట్టినారు ఆంధ్రప్రదేశ్ ప్రజలని కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. అవినీతి అంటే మీకు బుర్రా మధుసూదన్ యాదవ్ గారికి ఆత్మలోకి వస్తున్నట్టుంది ప్రతిరోజు అవినీతి 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 అని. కందుకూరు నియోజకవర్గంలో ఎక్కడా ఒక్క రూపాయి కూడా అవినీతి జరగకుండా కందుకూరు చరిత్రలో కనీ విని ఎరగని విధంగా కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు గారు కందుకూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలు కానీ కందుకూరు టౌన్ కానీ అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నారు. ఇది చూసి మీ వైసీపీ నాయకులు కానీ మీరు మధుసూదన్ యాదవ్ గారు కానీ కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఓర్వలేక ఎమ్మెల్యే గారి మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కనిగిరిలో మీరు ఏం చేసి వచ్చారో అక్కడ కనిగిరి ప్రజానికానికి అందరూ కూడా తెలుసు. మీరు మంచి చేసింటే మీరు మొన్న 2024లో కూడా కనిగిరి టికెట్ ఇచ్చి మిమ్మల్ని కనిగిరిలోనే పోటీ నింపుకొని తీసుకొచ్చుకునే పరిస్థితి అందరం చూస్తున్నాం. గ్రావెల్ ఎక్కడా కందుకూరు నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా ఎక్కడా జరగల. గత మీ వైసీపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన పేరుతో దద్దాల నారాయణ ఏదో ఉంది సంథింగ్, మా డబ్బులు ఇప్పించండి మహాప్రభు ఆయన మీ వెంటబడి ప్రాధేయపడితే ఆయన మీద కేసులు పెట్టించింది వాస్తవం కాదా? మీరు నీతుల గురించి మాట్లాడేది, అవినీతి గురించి మాట్లాడేది, మమ్మల్ని ఇళ్లలో నిర్బంధించింది వాస్తవం కాదా? ఆశ్చర్యం వేస్తుందండి. మీరు అసలు ఎమ్మెల్యే స్థాయిగా ఎట్లా గెలిచారు, ఏం అభివృద్ధి చేశారు అనేది ఒక్కసారి ఆలోచిస్తే మాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. జర్నలిస్టులపై కేసులు కూడా ఆఖరికి వాళ్ళని వదలలేదు. మీరు పెట్టించింది వాస్తవం కాదా? ఎక్కడికక్కడ ప్రతిదీ మీరు అవినీతి చేసుకుంటూ లిక్కర్ మాఫియా అన్నారు. ఇక్కడ లిక్కర్ మాఫియా ఎవరండి? మీరు పెట్టిన బ్రాండ్లు ఏంటి? ఒక దశలో ఆనందపడ్డామండి, మీకు నమస్కారం పెడదాం అనుకున్నాం. స్పెషల్ స్టేటస్ వస్తుందని చెప్పారు. ఓహో మనం ఓడిపోయినా మన రాష్ట్రానికి ఏదో వస్తుంది అనుకుంటే
అంత బాటిల్ తెచ్చి పెట్టారండి స్పెషల్ స్టేటస్ అని. రాష్ట్రం నివ్వెరపోయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పదవి ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పనిచేసే వాళ్లే. ఎమ్మెల్యే కాకర్ల. కావలి పట్టణంలో శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నివాసం నందు పాత్రికేయ సమావేశం. ఉత్తరపట్టు నియోజకవర్గ మండల కన్వీనర్లచే ప్రమాణ స్వీకారం. వైఎస్ఆర్సీపీ యూత్ అధ్యక్షుడు గజేంద్ర ర్యాలీ. ఆత్మకూరు పట్టణంలో ఘనంగా జరిగిన తెలుగుదేశం నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం. కందుకూరులో అవినీతి రహితంగా ఇంటూరి పాలన. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.